అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మనం ఏమండి ఒక 4-5 సంవత్సరాలు వాక్యం ఈ పాఠాలు బీఓఈఓలు ఈ పాఠాలు విన్న తర్వాత మనలో కొంత ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే 4-5 సంవత్సరాలు అన్ని పాఠాలు రౌండ్ అయిపోతాయి. అయిపోయేసరికల్లా ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. అసలు మనం దేవుని మాటలు అనేది నిత్యం వింటూ ఉండాలి, నిత్యం వింటూ ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34వ వచనంలో జ్ఞాని సొలొమోను ఒక మంచి మాట రాస్తున్నాడు. చూద్దామా మరి? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చూడండి. 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. దేవుడు ఏమంటున్నాడంటే అనుదినము అంటున్నాడు. చూడండి, అనుదినము, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువాడు ధన్యుడు. ఎంత మంచి మాట అండి. అనుదినం అంటారు. చూడండి, కొంతమందికి ఎంతకాలం ఈ బైబిల్ నేర్చుకోవాలి, ఎంతకాలం ఈ మాటలు వినాలి, ఎంతకాలం ఈ వాక్య భాగాన్ని నేర్చుకోవాలి, దీనికంటూ ఒక పీరియడ్ లేదా అనే భావన రావచ్చు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి, ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎంతకాలం ఈ దేవుని మాటలు మనం వినేవారిగా ఉండాలి అని అంటే ఒక మంచి మాట మరొకటి మీకు నేను చూపిస్తాను. ఒకసారి ద్వితీయోపదేశకాండం ఒకసారి మనం చదువుకుందామా? ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా? అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరొకయుండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా అన్నాడు. చూడండి, నీ జీవిత కాలం అంతా అంటున్నాడు. చూడండి, జీవిత కాలం అంతా మనం వాక్యాన్ని మన మనసులోనే ఉంచాలి, నేర్చుకొని జీవితకాలం అంతా హృదయంలో భద్రపరచుకోవాలని చెప్తున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండంలో 17వ అధ్యాయంలో 19వ వచనంలో 19, 20, 21, 22 కలిసి ఉంటాయి. చూడండి, ఇందులో 21 నుంచి మనం చదువుకుందాం. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకోకుండా ఉండునట్లు తన దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించుటకు నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఈ గ్రంథమును చదువుచుండవలెను. అంటే మనం వాక్యం నేర్చుకోవటం, వాక్యం ధ్యానం చేయటం ఎంతకాలం అటమ్మా? ఎంతకాలం అని చెప్తున్నాడు దేవుడు? బ్రతుకు దినములన్నిట. ఈ గ్రంథాన్ని నీ చేతిలో దేవుడు పెట్టింది, నీ బ్రతుకంతా దీన్ని చదువుతూ ఉండాలి, బ్రతుకంతా దీన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. నీ జీవిత కాలమంతా కుడికి ఎడమకు తొలగకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా దీనిని నువ్వు జీవితకాలం అంతా కాడ ఏం చేయాలి? పఠించాలి అన్నాడు. చూడండి,
పట్టించాలన్నాడండి. కొంతమందిలో ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. ఎందుకోసమనంటే ఇక చాలులే నేర్చుకున్నాం, ఇక ఏం వెళ్తాంలే, ఇక చాలదా, తెలిసినవే కదా అనే ఒక భావన వచ్చేస్తూ ఉంటుందండి. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోవాలి. నీ బ్రతుకు కాలమంతా నేర్చుకోమని చెప్పాడు దేవుడు. దేవుని వాక్యం అండి, బ్రతుకు కాలం అంతా నేర్చుకోవటమే. ఇంకో మాట చెప్పమంటారా, అసలు బ్రతుకంతా నేర్చుకున్న దీని సారాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోలేము. 60 ఏళ్ళ బ్రతుకు సరిపోదు దీన్ని అర్థం చేసుకోవడానికి. 70 ఏళ్ళ కాలం సరిపోదు దీంట్లో ఉన్నదాన్ని పసిగట్టడానికి. దేవుడిచ్చిన ఈ చిన్న జీవితం సరిపోదండి. 66 పుస్తకాల సారాన్ని, 66 పుస్తకాలలో ఉన్న దేవుని భావజాలాన్ని పసిగట్టడానికి ఈ చిన్న 60 ఏళ్ళు సరిపోదండి. అందుకే మన బ్రతుకు కాలమంతా దీన్ని ధ్యానిస్తూ ఉండాలన్న మాటలు మనం చూస్తున్నాం. ఆలోచించండి ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం నిత్యం నేర్చుకోవాలండి, అనుదినం నేర్చుకోవాలి. నిత్యం ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని, ఆయన ద్వారబంధంలో యొద్ద కాచుకొని, ఆయన ఉపదేశం వినువాడే ధన్యుడు. నిత్యం ప్రతిరోజు నువ్వు అలా చేయగలిగితే ఇటు కుడికి కానీ అటు ఎడమకు కానీ తొలగిపోకుండా ఉంటావు. నిజమండి. కాబట్టి బైబిల్ నేర్చుకోకూడదు, లేదంటే ఇక చాలు అనే ఒక భావన ఎప్పుడూ మనలో రాకూడదు, ఎప్పుడు మనలో రాకూడదు. బైబిల్ అనేది మహాజ్ఞానం, ఒక మహాసముద్రం లాంటిది. మనకు తెలిసింది చాలా తక్కువ, కాకపోతే వివిధ కోణాల్లోకి వెళ్ళిపోవాలి, చదవాలి. మీరు ఇక్కడ నేర్పుతున్న పాఠాలే కదండి. ఇంటి దగ్గర కూడా కొన్ని గ్రంథాలు ముందు పెట్టుకుని చదవండి. చదువుతున్నారా? గ్రంథాన్ని, బైబిల్ని ముందు పెట్టుకుని చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? మీరు ఇంటి దగ్గర కేవలం ఇక్కడ చెప్పే పాఠాలు మాత్రమే రాసుకుని వెళ్ళిపోతున్నారా? అలా చేయటం తప్పు పురుగుమైన దేవుని వల్లరా. ఇంటి దగ్గర మీరందరూ దీనిపై సమయాన్ని కేంద్రీకరించి దేవునితో మీరు గడపాలండి. అప్పుడే అనేకమైన విషయాలు మనం తెలుసుకోగలం. ఆలోచించండి. ఈరోజు కూడా మరి ఒక మంచి పాఠాన్ని మీ ముందు నేను పెడతాను. కారు ద్రాక్షలు అనే ఒక మంచి పాఠాన్ని మీ ముందు పెడతాను. ఏంటి కారు ద్రాక్షలు? ఎవరి కారు ద్రాక్షలు? ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అనే ఒక మంచి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుంటే, మొదటిగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఏం మాట్లాడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తూ చదవాలి ఆ మాటని. ఏమంటున్నాడు చూడండి. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనములు, నిక్కనము వలన నిక్కమైన విత్తనముల వంటి చెట్టు దానిగా నిన్ను నేను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నువ్వు ఎట్లు భ్రష్టు సంతానమైతివి. నీవు క్షారముతో కడుగుకొనిను, విస్తారమైన సబ్బు రాసుకునిను, నీ దోషం నాకు కనపడుతుంది అంటున్నాడు. చూడండి ఎవరి దేవుడు మంచి విత్తనమైన, శ్రేష్టమైన విత్తనమైన ద్రాక్షావల్లి విత్తనాన్నే వేశాడట. ఒక చెట్టు, ఒక ద్రాక్ష చెట్టు నాటాలంటే విత్తనం కావాలి. విత్తనం లేకోకుండా చెట్టు ఎలా వస్తుంది చెప్పండి? కొన్ని చెట్లు ఉన్నాయి, మొక్కలు తురించి వేడితే నాటపడతాయి, కానీ కొన్ని విత్తనాలు మాత్రమే కావాలి చెట్టు వేయాలంటే. ఇప్పుడు ద్రాక్షావల్లి అనే ఒక చెట్టు మనం చూడాలంటే విత్తనం తప్పనిసరిగా కావాలి.
కానీ దేవుడు అంటున్నాడు, నేను మంచి విత్తనమే, శ్రేష్టమైన ద్రాక్షావల్లితో కూడిన విత్తనాన్నే విత్తాను, కానీ నువ్వు భ్రష్టు పట్టిపోయావు, చెడిపోయావు. నేను విత్తింది ఒకటైతే నీలో వచ్చిన ఫలం మరొకటి. ఎందుకు ఇలా జరిగిందని దేవుడు, ఇక నువ్వు ఎంత సబ్బుతో కడిగినా నీ దోషం పోదు అంటున్నాడు. అంటే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు దేవుడు ఎంత ఆవేదనతో మాట్లాడవలసి వచ్చింది? ఏమండి, ద్రాక్ష వల్లి, ద్రాక్ష తీగ, ద్రాక్ష చెట్టు, ద్రాక్ష గింజ, ఇవన్నీ మనకి తెలిసిన భాష. కానీ ఏమండి, ఇది ద్రాక్ష చెట్టు గురించి మాట్లాడుతున్నది కాదు, ద్రాక్ష వల్లిని గురించి మాట్లాడుతున్నది కాదు, తీగల గురించి మాట్లాడుతున్నది కాదు. అది మనిషి జీవితం గురించే మాట్లాడతాడు దేవుడు. ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే మనిషిని గురించే మాట్లాడతాడండి. మనిషిని గురించి చెప్పడానికే మనకు కనపడే దృశ్యమైన వాటిని తీసుకుంటాడండి. ఇది మీకు అర్థం కావాలంటే దేవుడు కొన్ని సందర్భాలలో అలంకార రూపకంగా, అలంకార భాషలో ఒక విషయాన్ని మనకి ప్రజెంట్ చేశాడు అని చెప్పడానికి మరొక ఎగ్జాంపుల్ మీకు వాక్యాన్ని చూపిస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూద్దామా? మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే అక్కడ చూడండి ఎలాంటి భాషా ప్రయోగం చేస్తున్నాడో. పాత నిబంధనలో మీకా గ్రారి ప్రవక్త ద్వారా, చిన్న ప్రవక్త ద్వారా ఏ విధమైన భాషా ప్రయోగం మనిషి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడో 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీకా 7:1, వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగ ఏరుకొనిన తర్వాత ఎలాగుండెను, నా స్థితి అలాగే ఉంది. తర్వాత ద్రాక్ష పండ్ల గెల ఒక్కటి కూడా లేకపోయాను, నా ప్రాణమునకు ఇష్టమైన క్రొత్త అంజూరపు పండైను లేకపోయాను. ఈ భాషా ప్రయోగం చూడండి ఎలా ఉందో. వేసవికాల పండ్లు ఏరుకున్న తర్వాత మీకు ఎలాగుంటుంది అని అన్నాడు. ఇప్పుడు వేసవికాల పండ్లు అనగానే ఆ సీజన్కి వెళ్ళిపోవాలి. ఆయన ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో ఆ సీజన్కి వెళ్ళిపోతే ఆ సీజన్లో మనకు దొరికే ఫలాలు ఏముంటాయి చెప్పండి? వేసవి కాలంలో మనకు ఎక్కువగా దొరికే ఫలాలు ఏ ఫలాలు? ద్రాక్ష ఫలాలు, మామిడి ఫలాలు ఎక్కువగా మనకు దొరుకుతుంటాయి. ద్రాక్షలు అన్ని కాలాల్లో దొరుకుతాయి, వేసవి కాలంలో ఎక్కువగా దొరుకుతాయి. వేసవి కాలంలో ఎక్కువగా ఫలాలు ఉంటాయి, ఆ ఫలాలన్నీ కోసేస్తారు. మామిడి చెట్లు ఉన్నాయి అనుకోండి, మామిడి తోట అంత కాయలన్నీ తీసేశారు, అన్నీ కోసేశారు, పంట అంతా ఈడిపోయింది, చెట్లన్నీ ఈడిపారాయి. ఇప్పుడు ఫలాలు కావాలంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? అప్పుడు మనకి ఫలం కావాలని ఆశ పుట్టింది అనుకోండి, దొరకని స్థితి మనకి ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుడికి అలాగే ఉంది అంటున్నాడు. చూడండి, నాకు అలాగే ఉంది, నా ప్రాణమునకి ఇష్టమైన క్రొత్త అంజూరపు ఫలమైన నాకు లేకపోయెను, ద్రాక్ష గల ఒక్కటి కూడా లేదు. ఈ భాషా ప్రయోగం దేని గురించి చేస్తున్నాడంటే తర్వాత చెప్తున్నాడు. చూడండి, దేశములో భక్తుడు లేడు. ఇదేంటండి? పైనేమో వేసవి కాల పండ్లు ఏరుకున్న తర్వాత, పరిగ కూడా ఏరుకున్న తర్వాత నాకు ఎలాగుంటుందో అన్నాడు. కిందికి వచ్చేసరికల్లా దేశంలో భక్తుడు లేడు అంటాడేంటి? దేశంలో భక్తుడు లేడు, తర్వాత జనులలో యథార్థపరుడు ఒక్కడి కూడా లేడు, అందరూ కూడా ప్రాణహాని చేయుటకే పొంచి ఉండువారే. ప్రతి మనుషుడు కిరాతకుడై తన సహోదరుడి మీద ఒరలు ఒగ్గును. చూసారండి, 2 చేతులతో పాపము కీడు చేయి పూనుకుందరు, అధిపతులు సైతం బహుమానాలు కోరుతున్నారు, న్యాయాధిపతులు సైతం లంచం పుచ్చుకొనుచున్నారు. ఏమండి, గొప్పవారు కూడా తమ మోసపు కోరికలు తెలియచేయుదురు, ఏకపట్టుగా ఉండి దానిని ముగింతురు. అంటే ఇప్పుడు చెప్పింది ద్రాక్ష పండ్ల గెల గురించి కాదా?
వేసవి కాలాల దొరికే ఫలాల గురించి కాదా? ఆయన ప్రాణానికి ఇష్టమైన కొత్త అంజూర పండు గురించి కాదా ఇప్పుడు చెప్పింది? పైన అది చెప్పాడు, కింద అసలు విషయం చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే పోలిక. ఆ అంజూరం ఫలం ఎవరో కాదు, నువ్వు నేనే. ఆ ద్రాక్ష గెల ఎవరో కాదు, నువ్వు నేనే. దేశంలో భక్తులు లేరు, ఒక్కడు కూడా యథార్థవంతుడు లేడు. అందరూ మోసక్రియలు చేసేవారే, మోసక్రియలతో ఉన్నవారే. ప్రతివాడు తన సహోదరుడికి కిరాతకుడుగా మారిపోయి ఒరులు ఒగ్గుతున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, అంటే లోకం అనేటువంటి ఈ నరజాతి, దేవుడు నాటిన ఈ నరమొక్కలను చూస్తున్నప్పుడు దేవుడికి ఏం కలుగుతుందంటే బాధ, వేదన కలుగుతుంది. వారి జీవితం ఫలవంతంగా లేదు. నాటేటప్పుడేమో శ్రేష్టమైన విత్తనాలతోనే నాటాడు ఆయన, శ్రేష్టమైన మంచి ద్రాక్ష గింజలతోనే నాటాడు ఆయన, కానీ ఫలం మాత్రం తేడాగా వచ్చేస్తుంది. అది ఆయన బాధ, అది ఆయన ఆవేదన. బైబిల్లో ఎక్కడైనా చెట్టు గురించి మాట్లాడండి, మనిషి గురించే అని అర్థం చేసుకోండి మీరు. అది ఏ చెట్టు పోలికైనా మనిషి జీవితం గురించే అని అర్థం చేసుకోవాలి మీరు. ఇంకా మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ మీ ముందు పెడతాను, బాగా మనందరికి తెలిసిన మాట. ఏమండి, దుష్టుల ఆలోచన చెప్పున నీవు నడవక, పాపుల మార్గమందు నీవు నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోట నీవు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు, ఇప్పుడు చెట్టు పోలిక చూడండి ఎలా ఉందా. అతడు అని ఇప్పుడు ఎవరు ఇదేని పోలుస్తున్నాడు? అతడు నీటి కాలువల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. పోలిక ఎందుకు వచ్చేసింది ఇక్కడ? దేవుడు ఒక విషయం చెప్పేటప్పుడు ప్రజెంటేషన్ చాలా బాగుంటుందండి. ఆయన ప్రజెంటేషన్ అలాగే ఉంటుందండి. ఎవడన్నా బాగా వదిలేవాడు ఉన్నాడు అనుకో, మనం కూడా మన ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? బాగా వదులుతున్నాడు అనుకోవాడు, ఎవడితో కుక్కరా అంటాం. ఇప్పుడు ఈ కుక్క ఎందుకు వచ్చింది? ఒక మనిషిని ఒక కుక్కనవుతో ఎందుకు పోల్చి మాట్లాడుతున్నాం మనం? మరి అలా చెప్తేనే అర్థం, వాడేంటి, వాడి క్యారెక్టర్ ఏంటి తెలియాలంటే ఇప్పుడు దేన్ని చూపించాలా? కుక్కనే చూపించాలా. అర్థమైందండి? కరిసే కుక్క మొరగదట, మురిగే కుక్క కరవదట. ఈ పోలికలు చూడండి ఎలా ఉన్నాయో. అంటే మనిషి జీవితాన్ని దేవుడు నిజంగా భూమి మీద ఉన్న ప్రతి వస్తువుతో పోల్చాడు. ఎక్కువగా చెట్టుతో పోల్చాడు, మర్చిపోమాకండి, చెట్టుతో పోల్చాడు. 92వ కీర్తన 12వ వచనం చూస్తే అక్కడ ఒక పోలిక మనకు కనపడుతుంది. చూడండి, కీర్తన భాగం 92వ అధ్యాయము 12వ వచనం చూడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు. ఇప్పుడు పోలిక చూడండి ఎలా ఉందో. ఇదేంతో పోలుస్తున్నాడు నీతిమంతుల్ని? ఖర్జూర వృక్షం. మనల్ని ఖర్జూర వృక్షంతో పోలుస్తాడేంటి? అవును, ఖర్జూర ఫలం ఎంత మధురంగా ఉంటుందండి, ఎంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఖర్జూర కొత్త ఖర్జూరపు ఫలం, అంజూరపు ఫలం ఆయన ప్రాణానికి ఇష్టమైనదట. ఇలా ఒక్కొక్క ఫలంతో మనల్ని పోల్చుకుంటూ మన జీవితం ఎలా ఉంటే ఆయనకి ఇష్టంగా ఉంటుందని, టేస్టీగా ఉంటుందని ఏమండి ప్రజెంటేషన్ ఇస్తున్నాడు ఆయన, పోల్చి మాట్లాడుతున్నాడు ఆయన. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవేస్తారు, లెబానోనులోని దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. మన దేవుని మందిరావరణంలో నాటబడిన వారై దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాటబడిన వారై. ఇదంతా పోలికేనండి. ఒక విషయాన్ని చెప్పటానికి దేవుడు పోల్చి మాట్లాడుతున్న పోలిక ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు దేవుడు అంజూరు ఫలాలు, ద్రాక్ష ఫలాలు, మంచి ఫలాలు ఆయన మన జీవితం నుంచి కోరుకున్నది. కానీ ఏమైంది? ఆయన తోటకి ఏం చేశాడు? ఆ ద్రాక్ష తోటకి
చివరికి ద్రాక్ష తోట రిజల్ట్ ఏంటి అని అంటే ఒకసారి మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుకుందాం. చాలా బాగుంటుంది. ఇదే పాఠంలో మూల వాక్యం. ఏమండి, మనం చెప్పుకునే పాఠంలో మూల వాక్యం ఈ సందర్భమే. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట ఒకసారి చూడండి ఏమని రాయబడిందో. ఇప్పుడు ఆయన ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి, ఎంత చక్కగా పోల్చి మాట్లాడుకుంటున్నాడు చూడండి. నా ప్రియుని గూర్చి మాట్లాడదను, వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వారిని గూర్చి పాడేదను, వినండి, సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయనను దానిని బాగుగా త్రవ్వి రాళ్ళన్నిటిని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను. దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఆ యజమాని ఎదురు చూస్తుండగా, ఆ ప్రియుడు ఎదురు చూస్తుండను గాని అది కారు ద్రాక్షలు కాచెను. చూసారండి, దేవుడుకున్న ఒక ద్రాక్ష తోట సొత్తువు గల భూమిలో కొండల మధ్య నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అది సత్తువు గల భూమే, నేల మంచిది కాదండి, మంచి పంట రావట్లేదండి అని అనుకోవడానికి లేదు. సత్తువు గల భూమి అన్నాడు దాన్ని, సారవంతమైన భూమి అంటున్నాడు దాన్ని, కొండల మధ్య ఉంది అంటున్నాడు. ఆ భూమిని ఊరికే అలా కొండల మధ్య విత్తనాలు చల్లాడంటే లేదండి. ఒక వ్యవసాయం చేసే ఒక రైతు ఏ విధంగా అయితే పంట వేయటానికి ముందు భూమి అంతటిని సదును చేసుకొని సాగు చేస్తాడో అలాగే చేశాడట ఈ యజమాని కూడా. రాళ్ళన్నీ ఏరి ఒక చోట పోసాడు. మీరు పల్లెటూరు ప్రాంతానికి వెళ్ళిపోయారనుకోండి, పల్లెటూరు ప్రాంతంలో పత్తి చేలు మీరు చూడండి. పత్తి చేలు విత్తనాలు వేసేటప్పుడు అండి ఆ భూమి అంతటిని ఎంత సాగు చేసుకుంటాడంటే సాలెరువాలు పెడతాడు, అలా నిలువుగా సాళ్ళు కనపడుతుంటాయి మనకి. అది కనపడక మునుపు పాత పత్తి పంట ఉన్నప్పుడు పత్తి అంతా తీసిన తర్వాత ఆ ఎండు చెట్లతో పొలం అంతా చూడటానికి వికారంగా కనపడుతుంది. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు అంటే ట్రాక్టర్ తీసుకుని వెళ్ళి ఆ సాలనన్నీ ఇలా తిరగబడేలాగా దున్నుతాడు. అలా తిరగబడుతూ ఉంటుంది. ఒక నాగలితో అలా దున్నుకుంటూ వెళ్ళిపోతుంటే ఇలా నిటారుగా నిండిపోయిన చెట్లు కాస్త ఇలా పడిపోతాయి. ఇప్పుడు ఆ పడిపోయిన చెట్లన్నిటినీ పీకుతాడు, అన్నీ ఒక చోట పెట్టి నిప్పంటేస్తాడు. తగలబెట్టిన తర్వాత మళ్ళీ దున్నుతాడు. అప్పుడు భూమి చూస్తే ఏమండి మరి నేల నల్లని రేగడి నేల అనుకోండి, నల్లగా నిగనగలాడుతూ అంతా ఒకే రంగులో కనపడుతుంది. ఎర్ర నేల అనుకోండి, ఎర్రగా రంగేసినట్టుగా కనపడతా ఉంటుంది. తెల్ల నేల అనుకోండి, తెల్లగా రంగేసినట్టుగా కనపడతా ఉంటుంది. ఇలా పొలమంతా దున్నిన తర్వాతే రైతు విత్తనాలు వేసే పని చేస్తాడు. ఏమంటే పొలం నిండా పిచ్చి పిచ్చిగా చెట్లు ఉన్నప్పుడు దున్నకోకుండా ఆల్రెడీ పాత పంట అంతా ఎండిపోయి ఒక చోట ఉన్నప్పుడు విత్తనాలు చల్లుకుంటూ పోడండి రైతు. వ్యవసాయం చేసేవాడికి ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా, ఎంత జ్ఞానం ఉంటుందో తెలుసా. అంత చక్కగా ఈ ప్రియుడు కూడా సత్తువు గల భూమిలో భూమంతా దున్ని రాళ్ళన్నీ ఒక చోట వేరి రాళ్ళు వెళితే చక్కగా శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడట. ఇంకంతేనా, ఏం చేశాడట, బురుజు తవ్వించాడు, ద్రాక్ష తొట్టి కూడా చేయించాడు, చక్కగా అన్నీ రెడీ చేశాడు. ఇక పంట కాలం వస్తుందని ఎదురు చూస్తుంటే శ్రేష్టమైన మధురమైన ద్రాక్ష ఫలాలు రావలసి ఉండగా ఏం జరిగింది, కారు ద్రాక్షలు వచ్చాయి. కారు ద్రాక్షలు అంటే అర్థం ఏంటి తెలుసా అండి, బాగా పులుపు ఎక్కువగా ఉంటాయి, తిననీకి పనికిరావు. మంచి ద్రాక్ష ఫలం చూడండి మధురంగా ఉంటుంది. కారు ద్రాక్ష ఫలాలు చూడండి ఎలా ఉంటాయో, నోట్లో పెట్టుకోగానే పులుపు ఎక్కువైపోయి వెంటనే బయట ఊసేస్తామండి మనం, అంత పుల్లగా ఉంటాయి. వాటినే కారు ద్రాక్షలు అంటారు. అంటే పంట పండింది కానీ కారు ద్రాక్షల పంట పండింది.
పంట పండింది, కానీ కారు ద్రాక్షల పంట పండింది. మధురమైన ద్రాక్షాలు ఇవ్వలేకపోయింది ఆ పంట. ఇప్పుడు ఏం చేయాలి యజమాని చెప్పండి? ఏం చేయాలి యజమాని చెప్పండి? ఇప్పుడు ఏమంటున్నారు చూడండి ఆయన కింది భాగంలో, తర్వాత చదవండి. కావున ఓ యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయం తీర్చవలనని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే ఏమి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఆలోచించండి. యెరూషలేము వాసులారా, యూదా వారులారా, నాకు న్యాయం తీర్చండి. నా ద్రాక్ష తోట కారు ద్రాక్షలు ఇవ్వటానికి కారణం ఏమిటి? నాకు న్యాయం తీర్చండి అని దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ద్రాక్ష తోట, కారు ద్రాక్షలు, మంచి ద్రాక్షలు, ఇవన్నీ అలంకార రూపకంగా మాట్లాడిన ఈ మాటలు మనం చూస్తున్నాం. ఇంతకు ద్రాక్ష తోట అంటే ఎవరు అనుకుంటున్నారు? 7వ వచనం చెప్తుంది చూడండి. ఇంతకు ఆ ద్రాక్ష తోట ఎవరో? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇంతకు ద్రాక్ష తోట ఎవరు ఇక్కడ? ఇశ్రాయేలీలు. బాగా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో ఉన్న క్వశ్చన్స్కి బైబిలే ఆన్సర్ చెప్పాలి. ఆ ద్రాక్ష తోట సత్తువ గల భూమిలో కొండల మధ్య నా పుయ్యునికి ఒక ద్రాక్ష తోట ఉండేను అని అన్నాడే. ఇంతకు ఎవరా ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలీలు అన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలు అన్నాడు. అంటే ఈ యెషయా గ్రంథంలో ఈ 5వ అధ్యాయంలో కారు ద్రాక్షలు కాసినటువంటి జనాంగం, ప్రజలు ఎవరన్నమాట? ఇశ్రాయేలీలు. వారే కదండి దేవుని ప్రజలు. ఆ రోజున దేవుడు వేసిన పంట. ఈరోజు సంఘం ఆయన ద్రాక్ష తోట అయితే, ఆ రోజు ఇశ్రాయేలీలు, యూదావారు ఆయన పంట, ఆయన వేసిన ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటకు వచ్చిన ఫలాలే కారు ద్రాక్షలు. అర్థమైపోతుందండి? ఇశ్రాయేలీలు, సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యం, ప్రజలు. ఎంత చక్కగా ఉందో చూడండి. మళ్ళీ చదవండి 7వ వచనం. 7వ వచనం మళ్ళీ చదవండి. ఇశ్రాయేలు వంశమే ఆ సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క ద్రాక్ష తోట. ఎంత చక్కగా ఉంది చూడండి బైబిల్. ఈ 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఇప్పుడు ఎవరు గురించి మాట్లాడాడు దేవుడు? ద్రాక్ష తోట, కారు ద్రాక్షలు, మరి బురుజు తవ్వించాను, ద్రాక్ష తొట్టి తవ్వించాను. ఇది అంత అలంకార రూపకంగా ఎవరి గురించి మాట్లాడాడు ఇప్పటిదాకా దేవుడు అని అంటే ఇశ్రాయేలు వంశము అంటే యాకోబు సంతతి. యాకోబు సంతతి ఒరిజినల్ బీజమే వేశాడు ఆయన వారికి. ఆ ద్రాక్ష తీగ వేసేటప్పుడు ఒరిజినల్ బీజమే, కానీ రిజల్ట్ వచ్చేసరికల్లా కారు ద్రాక్షలు, చెడ్డ ఫలాలు, తిననీకి పనికి రాని ఫలాలతో ఇశ్రాయేలు వంశం అంతా మారిపోయింది. కారణం ఏమిటి? నేను చేయవలసిందంతా చేశానే, ఏమి తక్కువ చేయలేదే. ఇశ్రాయేలు వంశానికి, నా ద్రాక్ష తోటకు ఎందుకు కారు ద్రాక్షలు కాచింది? కారణం ఏమిటి అని యజమాని బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, బాధపడుతున్నాడండి. ఆలోచించండి. యెహోవా వంశం, ఇశ్రాయేలు వారే వంశము. తర్వాత మాట చదవండి, బాగుంటుంది. ఇంకా యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనం. చూసారండి, యూదా ఇశ్రాయేలు అని ఎందుకు అంటున్నారు? విభజించి ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ యాకోబు సంతతి కదండి. యాకోబుకు 12 మంది పిల్లలు. మరి ఇశ్రాయేలీలు ఏంటి, యూదా వారేంటి అంటే ఇశ్రాయేలీలు 2 గుంపులు అయ్యారు.
అందులో యూదా గోత్రం 2 గోత్రాలు సపరేట్ అయిపోయారు. మిగతా 10 గోత్రాలు ఇశ్రాయేలు వారుగా మిగిలిపోయారు. ఒక 2 గోత్రాల వారు ఒక పక్క ఉన్నారు, ఇశ్రాయేలులు మరొక పక్క ఉన్నారు. ఒకప్పుడు కలిసి ఉన్న వీరు దావీదు పరిపాలన కాలం వరకు కలిసి ఉన్నారు, సొలొమోను పరిపాలన కాలం వరకు కలిసి ఉన్నారు. రెహబాము పరిపాలన కాలంలో ఏమైపోయింది? 2గా విడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి సపరేట్ రాజు, వీళ్ళకి సపరేట్ రాజు. వారి జీవితాలను చూస్తున్నాడు దేవుడు, వీరి జీవితాలను చూస్తున్నాడు. చివరికి వీళ్ళు కూడా తన్నుకునే రోజులు వచ్చేసినాయి. వీళ్ళు యుద్ధాలు చేసుకున్నారు, వీళ్ళు తన్నుకున్నారు. అందుకే కారు ద్రాక్షలుగా మారిపోయారని దేవుడు వర్ణిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఓకే, బాగుంది. ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలీలు, ఆ వనం యోధావారు, యజమాని దేవుడు అని మనకు అర్థమైపోయింది. ఇంతకీ మంచి ఫలాలు, మంచి శ్రేష్టమైన ద్రాక్ష ఫలాలు ఏంటి? కారు ద్రాక్షలు ఏంటి? శ్రేష్టమైన ఫలాలేంటి? కారు ద్రాక్షలేంటి? ఇది మనకు తెలియాలి కదండి. కారు ద్రాక్షలు ఏంటో 7వ వచనంలోనే ఉంది. చదవండి. ఇందాక యూదావారు ఆయన వనము అన్నాడు చూడండి. తర్వాత మాట చదివితే బాగుంటుంది. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము ఇశ్రాయేలు వంశములో కనపడిపోయింది. నీతి శ్రేష్టమైన ద్రాక్ష ఫలం అయితే నీతి కావాలని ఆయన చూడగా ఏం కనపడుతుంది? రోదన వినపడుతుంది. న్యాయం కావాలన్న కాడ అక్రమం కనపడుతుంది. నీతి కావాలన్న అనుకున్న కాడ ఏం కనపడుతుంది? రోదన కనపడుతుంది. అంటే శ్రేష్టమైన ద్రాక్షలేంటో కారు ద్రాక్షలేంటో 7వ వచనంలో స్పష్టంగా విడిపోతుంది. చూడండి, 7వ వచనంలో స్పష్టంగా విడిపోతుందండి. ఆయన ఏం కావాలని కోరుకుంటున్నాడట? మళ్ళీ చదవండి అన్న. ఆయన న్యాయం కావాలని కోరుకొనగా బలత్కారం, అది కారు ద్రాక్ష. బలత్కారం అదే కారు ద్రాక్ష. నీతి కావాలని చూడగా రోదన వినపడుతుంది, అదే కారు ద్రాక్ష. ఇశ్రాయేలు సమాజం మధ్య బలత్కారమా? ఇశ్రాయేలు సమాజం మధ్య బలత్కారం కనిపించటమా? ఏంటి దారుణం! వారి పరిపాలించేది దేవుడేగా, వారి యజమాని దేవుడేగా, వారి కొరకు దేవుడు రాజును నియమించాడుగా. ఇశ్రాయేలు సమాజం అంటే దేవుని ధర్మశాస్త్రం కలిగినటువంటి సమాజమేగా. నిత్యం ఆయన మాటలు వింటూ మంచి ఫలాలు ఫలించేటి వారిగా వారు ఉండాలిగా. కానీ ఏం కనపడుతుంది వారి మధ్య? బలత్కారం. ఏం కనపడుతుంది వారి మధ్య? రోదన. ఏంటి దారుణం! ఏంటి దారుణం! సీడ్ ఎప్పుడు మారిపోయింది? విత్తనం ఎప్పుడు మారిపోయింది? ఎందుకంటే ఏమండి, విత్తనం ఏదో ఫలాలు కూడా అవే ఉంటాయి, అవునా కదా? ఇది మనకు తెలిసిన నీతి. మనం ఏ విత్తనం విత్తుతామో అదే పంట కోస్తాం, అంతే కదండి. ద్రాక్ష విత్తనం వేసామంటే ద్రాక్ష ఫలం కొయ్యవలసిందే. ఏ విత్తనం విత్తితే అదే పంట కొయ్యాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అయిపోతుంది. చూడండి, విత్తినప్పుడు మాత్రం శ్రేష్టమైన ద్రాక్షవల్లిలే విత్తాడు ఆయన, పంట మాత్రం తేడాగా వచ్చేస్తుంది. ఎందుకు ఇలా జరిగింది? ఆ యజమాని ఆవేదన ఎవరికి అర్థమైంది? ఎవరికి అర్థమైంది? ఆలోచించాలి నిజంగండి. ఆ రోజు ద్రాక్ష పంట ఇశ్రాయేలీలు అయితే ఈరోజు ఆ ద్రాక్ష పంట ఎవరో కాదు, సంఘము కదండి. మనమే ఆ ద్రాక్ష పంట. ఆ ద్రాక్ష పంట మనమే. ఇప్పుడు మన నుండి కూడా మంచి ఫలాలు రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూస్తుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తుంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చూస్తారండి, పాత నిబంధన పోలిక చూసారా? అక్కడ చూసాం మనం. కొత్త నిబంధన పోలిక చూడండి ఇక్కడికి వచ్చారు కల్లా. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అక్కడికి ఇక్కడికి ఏమైనా తేడా ఉందో చెప్పండి? అక్కడ వ్యవసాయం చేసిన యజమాని ఎవరు? దేవుడే. ఆ రోజు యజమాని ఆయనే, ఈ రోజు యజమాని ఆయనే.
కాకపోతే ఆ రోజు ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు వంశం, ఈరోజు ఆ ద్రాక్ష తీగ, ఆ ద్రాక్ష వల్లి యేసైతే ఆ యేసును ఆనుకొని ఉన్న తీగలు మనమే. ఆ చెట్టంతా యేసుక్రీస్తును ధరించుకున్న క్రైస్తవులే. ఆ చెట్టులో యేసున్నాడు, తీగలుగా మనం ఉన్నాం. ఆ రోజు చూడండి, ఈరోజు చూడండి. ఇక్కడ పోలిక ఇక్కడ చూడండి ఎలా ఉండదు. నాలో ఫలించని ప్రతి తీగను కూడా ఏం చేస్తాను నేను? తీసి పారేస్తాను. పోలిక చూసారండి, పోలిక. ఫలించని దాన్ని తీసేస్తాను. మొత్తానికైతే ఒకే మాట మనకు అర్థం కావుతుంది ఇందులో, ఫలించాలి, ఫలించాలి. ఆ ఫలం కూడా శ్రేష్టమైన ద్రాక్షలు కావాలి, కారు ద్రాక్షలు కాదు, కారు ద్రాక్షలు కాదు. ఈరోజు మనం ఫలించవలసిన శ్రేష్టమైన ద్రాక్షలు, ద్రాక్ష ఫలాలు ఏమిటి అని అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఆత్మఫలమేమనగా, ఏమండి ఇది ఆత్మఫలం అని మనం చదువుకుంటున్నాం, కానీ ఇదే మనం దేవుడికిచ్చే ఫలం, దేవుడికిచ్చే ఫలం, దేవుడికి మనం ఇచ్చే ఫలం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలాలు మన నుంచి రావాలి. ఈరోజు ఈ ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష తీగలో యేసుక్రీస్తు నిజమైన ద్రాక్షావల్లి అయితే, ఈ ద్రాక్షావల్లికి తీగలుగా ఉన్న వారిలో ఈ ఫలాలే కనిపిస్తున్నాయా? ఈ ఫలాలే కనిపిస్తున్నాయా? వేరే ఫలాలు కనిపిస్తున్నాయా? వేరే ఫలాలు కనిపిస్తున్నాయా? వేరే ఫలాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ద్రాక్ష ఫలాలు ఇవే అయితే, మనం ఫలించే ఫలాలు ఇవే అయితే, వేరే ఫలాలు, ఆ కారు ద్రాక్షలు ఎలా ఉంటాయి తెలుసా? 19వ వచనంలో ఉన్నవన్నీ కారు ద్రాక్షలేనండి. 5వ అధ్యాయం 19లో గలతీ పత్రికలో ఉన్నటువంటి 19ని చెప్పుకుంటున్న మాటలన్నీ ఏంటి అనుకుంటున్నారు? అవన్నీ కారు ద్రాక్షలు. అక్కడ చెప్పిన కారు ద్రాక్షలు ఇందులో కనిపిస్తాయి చూడండి. అక్కడ చెప్పిన మధురమైనటువంటి ఫలం ఈ 9 ఆత్మ ఫలాలలో కూడా కనిపిస్తుంది కూడా చూడండి. అక్కడ 2 చెప్పాడు, ఇక్కడ కుచ్చరకులో మొత్తం చెప్తున్నాడు. అక్కడ ఇంకా లోతులోకి వెళ్ళిపోతే ఇర్మియా గ్రంథంలోను, ఏషియా గ్రంథంలోను, ఏజికేలు గ్రంథంలోను, ఇంకా చాలా చోట్ల వారి మధ్య ఉన్న కారు ద్రాక్షలు అనేది స్పష్టంగా దేవుడు చూపిస్తాడు, స్పష్టంగా చూపిస్తాడు. కానీ ఇక్కడికి వచ్చారికల్లా మనకి కారు ద్రాక్షలేంటో, నిజమైన ద్రాక్షలేంటో చూపిస్తున్నాడు. ఈ 9 ఫలాలే మనం ఫలించవలసిన ఫలాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశానిగ్రహము. ఇప్పుడు కారు ద్రాక్షలు ఏంటో చదువుకోండి. శరీరకారాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తుతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అంటే ఇంకా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇవి కారు ద్రాక్షలు అంటే. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చిన వారిలో కూడా, దేవుని వాక్యం వింటున్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించడం లేదా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు ఇంకా కనిపిస్తున్నాయంటే వీరు ఫలించటం లేదనమాట. కారు ద్రాక్షలు ఫలిస్తున్నారన్నమాట. ఆత్మఫలం ఫలించటం లేదనమాట. మంచి ద్రాక్ష ఫలం ఫలించటం లేదనమాట. కారు ద్రాక్షలు ఫలిస్తున్నారన్నమాట. వీళ్ళు బాప్తిసం పొందుతారు, దేవుళ్ళో ఉంటారు, దేవుని దగ్గరికి వెళ్తుంటారు, వాక్యం వింటుంటారు. పగలు, ద్వేషాలు, మత్తుతలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వ్యభిచారము, అభిచారము ఇవేవి వారి జీవితంలో నుంచి బయటికి వెళ్ళిపోవు. అంటే వీరి జీవితం ద్రాక్షావల్లితో, ద్రాక్ష తీగలుగా అంటుకట్టబడి ఉన్న
కారు ద్రాక్షలు ఫలించే తీగగా వీరు ఉంటున్నారు అన్నమాట. ఫలించని తీగగా ఉంటున్నారు, కారు ద్రాక్షలు ఫలించేటి వారిగా ఉంటున్నారు. ఆ కారు ద్రాక్షలు ఏవంటే ఇవే. దేవుడి దగ్గరికి వచ్చి 20 సంవత్సరాల నుంచి ఉన్న పగలు మానేయరు, ద్వేషాలు మానేయరు, కుళ్ళు పోదు, కుతంత్రం పోదు, మత్సరం పోదు. బ్రతుకు ఆ రోజు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంటుంది. ఇది ఎలా ఫలించారు చెప్పండి? దేవుడు మన నుంచి కోరుకుంటున్న మధురమైన ఫలాలు, మధురమైన ఫలాలు ఈ 9 ఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఈ 9 ఫలాలు ద్రాక్ష ఫలాలుగా మీరు ఊహించుకోండి. ఈ కనిపిస్తున్నటువంటి ఈ శరీర కార్యాలే కారు ద్రాక్షలుగా మీరు ఊహించుకోండి. అయ్యెవరికైనా పనికొస్తే చెప్పండి. సంఘంలో ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, ఎంత ఇబ్బందిగా ఉంటుందండి, ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. పుల్లని ఆ కారు ద్రాక్ష తీసుకొచ్చి నోట్లో పెట్టుకుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, సంఘంలో ఏదైనా గొడవ జరుగుతుందో అంత ఇబ్బందిగా ఉంటుందండి మనందరికీ. అవునా కదా? అంత ఇబ్బందిగా ఉంటుంది. అదే సంఘంలో ఫలభరితమైన జీవితాలను చూస్తున్నప్పుడు ఎంత మధురంగా కనిపిస్తుంది మనందరికీ. ఇక తండ్రికి ఎలా కనిపిస్తుంది చెప్పండి? ఫలభరితమైన జీవితాలు ఎందరియో ఉంటాయి. వారు చూపించే ప్రేమ, వారు చూపించే ఆదరణ, వారిలో ఉన్న రియాలిటీ, వారిలో ఉన్నటువంటి సత్యం, వారి సత్యం కొరకు ప్రయాసపడే ఆ తీరు, వారి బ్రతుకు తీరు, వారి మాట తీరు, ఇవన్నీ చూస్తుంటే నిజంగా అండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి. ఎంత మంచి సహోదరుడు అని. ఒక మనిషిగా, ఒక దైవ సేవకుడిగా వాక్యం చెప్పిన మాకే అంత సంతోషంగా ఉంటే, ఈ ఫలాలు ఫలించిన మీ జీవితాన్ని చూస్తున్నప్పుడు దేవుడికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఆ ఫలాలనండి దేవుడు ఆస్వాదిస్తాడు, ఆ ఫలాలన్నీ దేవుడు అనుభవిస్తాడు. పగలు, ద్వేషాలు ఇప్పటికేనండి మనం నయం. మా భద్రాచలంలో ఒకసారి ఏం జరిగింది తెలుసండి? సిఎస్ఐ చర్చిలో డాష్ మీద సిఎస్ఐ పాస్టర్ గారు ఉన్నారు. మైకి తీసుకుని ఇసిరేసాడండి పాస్టర్ గారి మీదకి. తగిలిందండి, ఇక్కడ బ్లడ్ గారిపోతుందండి. టీవీలో పెద్ద న్యూస్ అండి అది. ఇవి కారు ద్రాక్షలు కాదా? కారు ద్రాక్షలు కాదా? మీరు ఆలోచించండి ప్రియులరా, ఇవి కారు ద్రాక్షలు కాదా? కాబట్టి ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు మనిషి జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఫలవంతమైన జీవితం. దేవుడికి ఇష్టమైన ఫలాలు. ఆ ఇష్టమైన ఫలాలు ఎలా ఉంటాయో ఇందాక చదువుకున్నాం కదా మరి మీకా గ్రంథం 7వ అధ్యాయంలో, దేశములో భక్తుడు లేడు. భక్తుడు ఉన్నాడంటే ఆయనకు మంచి కడుపు నిండే ఫలం ఉందని అర్థం. 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా మీకా గ్రంథంలో, దేశములో భక్తుడు లేడు. భక్తుడు ఉంటే ఇప్పుడు దేవుడికి ఏంటన్నమాట? కడుపు నిండిపోద్ది ఆయనకి ఆ ఫలంతో. దేశములో భక్తుడు లేడు, యథార్థపరుడు ఒక్కడు లేడు, అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉన్నారు, ప్రతి మనుషుడు తన సహోదరుడికై వరలు ఒగ్గుతున్నాడు, 2 చేతులతో పాపము చేయి పూనుకొనుచున్నాడు, అధిపతులు బహుమానం కోరుచున్నారు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొనుచున్నారు, గొప్పవారు సైతం వారి మోసపు క్రియలను ఏం చేస్తున్నారు? తెలియచేస్తున్నారు, బయట పెట్టుకుంటున్నారు. న్యాయాధిపతులు సైతం లంచం పుచ్చుకొనుచున్నారట. ఏమంటే ఆ గాలి జనార్దన్ రెడ్డి కేసులు డీల్ బెయిల్ ఫర్ సేల్ అట. ఏంటండి ఎన్ని కోట్లకు డీల్ కుదుర్చుకున్నాడండి? 20 కోట్లకట. న్యాయాధిపతులు సైతం లంచం పుచ్చుకుంటున్నారు, న్యాయం చెప్పేస్తున్నారు. లోకంలో ఈ మనుషులందరినీ ఇలా చూస్తున్నప్పుడు నరమొక్కలు నాటిన దేవుడికి ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఎలా అనిపిస్తుంది చెప్పండి? దేశంలో భక్తుడు లేక, న్యాయవంతుడు లేక ఏమండి మోసం చేయని వారిగా సహోదరుడి కొరకు సహోదరుడు ప్రేమ కలిగిన వారు లేక లోకమంతా చెడిపోతుంటే దేవుడికి ఎలా ఉంటుంది? వేసవి కాలపు పండ్లు ఏరుకొనిన తర్వాత మీకు ఎలాగుండదో నా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నాడు. చూడండి, ఈ మధురమైన ఫలాలేంటో, కారు ద్రాక్షలేంటో స్పష్టమైన వివరణ బైబిల్లో మనకి కనపడుతుంది.
కాబట్టి నా జీవితంలో నేను వాక్యం నేర్చుకున్న తర్వాత ఆ ఫలవంతమైనటువంటి ఆ జీవితం నిలిచే ఆ తండ్రికి నిలిచే ఫలాలు తండ్రి ఆస్వాదిస్తాడు, అనుభవిస్తాడు. తెలుసండి, అనుభవిస్తాడు ఆయనకు కావాలి ఆ ఫలాలు. కాబట్టి మనందరి జీవితాలు ఫలవంతంగానే ఉండాలనే ఈ మాటల ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. కారు ద్రాక్షలు ఫలించేటి వారిగా మనం ఉండకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17-18. మత్తయి సువార్త 7వ అధ్యాయం 17-18. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, పనికి మాలిన చెట్టు ఏమండి దాని చెడ్డ ఫలాలే ఫలిస్తుంది. మంచి చెట్టు కాని ఫలాలు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. చూసారండి, ఇది కూడా మన గురించి మాట్లాడుతున్నాడు ఆయన. విత్తనం ఏదైతే చెట్టు అదే ఫలం ఇవ్వాలి. కానీ కౌన్సిలింగ్ ఎక్కడ జరిగిందో తెలుసా అండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ మారిపోయిందో తెలుసా అండి, విత్తనంతోనే అక్కడే మార్చేసాడు వాడు. మనం దేవుని సంతానమే కదండి. విత్తనం అనగానే మీకు మీరు వేరే భాష అనుకోమాకండి. మనం తండ్రి వలన పుట్టిన వారిమి. మన బీజం, అక్షయ బీజం అక్కడి నుంచి వచ్చింది. మనం తండ్రి వలన పుట్టినవారం అయితే మంచి లక్షణాలు మనలో కనపడాలి. కానీ ఈ చెడ్డ లక్షణాలు ఎందుకు కనపడుతున్నాయంటే వాడొకడున్నాడు బీజాన్ని సైతం ఏం చేస్తున్నాడు, ఏమంటారండి, విత్తన మార్పిడి అంటారు. విత్తన మార్పిడి. న్యాచురల్గా చెరువులో చేపలు మీరు చూడండి, సముద్రంలో పెరిగే చేపలన్నీ న్యాచురల్గా పెరుగుతాయండి. అందులో పెరిగే ప్రతి చేప గుడ్లు పెట్టే చేపే, పిల్లలు చేయటానికి గుడ్లు పెట్టే చేపే. కానీ ఇప్పుడు ఒక సిస్టమ్ వచ్చేసింది. ఆ సముద్రపు చేపలన్నింటిని పట్టేసి ఆ గర్భవతిగా అంటే నిండు చూలాలిగా ఉన్నటువంటి ఆ చేపల్ని, దాంట్లో ఉన్నటువంటి ఆ జీన్స్ని తీసేసి అన్ని విత్తన శుద్ధి చేస్తున్నారు. శుద్ధి చేసి చేపలు గుడ్లు పెట్టని చేపలు తయారు చేస్తున్నారండి. చూసారండి ఎలా మారిపోయాడు మనిషి. గుడ్లు పెట్టని చేపలు తయారు చేస్తున్నాడండి. ఈరోజు చెరువులో పెంచే చేపలన్నీ కూడా గుడ్లు పెట్టని చేపలేనండి. అవి మళ్ళీ ఇక మరి మరొక చేపను పుట్టించే ఆ జనను పుట్టించదండి. అలా మోల్డ్ చేసేస్తున్నారు, అలా మోటిఫై చేసేస్తున్నారండి. ఎలాంటి శాస్త్రవేత్తలు వచ్చేసారు చూడండి. ఏ చెట్టుకు అదే విత్తనాలు రావాల్సి ఉంటే చెట్టు కూడా విత్తనాలు పెట్టని స్థితికి తీసుకెళ్ళిపోతున్నారు. చేపలు కూడా గుడ్డు పెట్టని స్థితికి తీసుకెళ్తున్నారు. ఈరోజు మనిషి జీవితం కూడా అలాగే. అక్షయ బీజం మందైతే మంచి బీజంలో నుంచి, మంచి దాంట్లో నుంచి మనం వస్తే ఈ బీజాన్ని కూడా వాడు మార్చేశాడు, ఈ బీజాన్ని కూడా మోటిఫై చేసేసాడు. వాడే దయ్యంగాడు. వాడు ఎంట్రీ ఇచ్చాడు మన జీవితంలోనికి, మన జీవితాన్ని మోటిఫై చేసేసాడు, చెడ్డ ఫలాలు ఫలించేవాడిగా తయారు చేశాడు, కారు ద్రాక్షలు ఫలించేటి వారిగా తయారు చేశాడు. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడెప్పుడు కన్నాడు? మనల్ని కన్నది దేవుడే. వాడెప్పుడు కన్నాడంటే వాడు మోటిఫై చేసేసుకున్నాడు మనల్ని అందరినీ. చూసారంటే వాడు కన్వర్ట్ చేసుకున్నాడు మనలందరినీ. ఆయన కంటే మనల్ని సైతం అక్షయ బీజంలో నుంచి, పవిత్రమైన బీజంలో నుంచి వచ్చిన మనల్ని తన బీజంగా మార్చేసుకున్నాడు వాడు. కారు ద్రాక్షలు వచ్చేస్తున్నాయి అందుకే. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, కారు ద్రాక్షలుగా ఫలించే జీవితాలని మళ్ళీ దేవుడు మోటిఫై చేసేసి ఫలవంతమైన జీవితాలు తయారు చేసేసాడండి. అలా ఒకప్పుడు దేవుళ్ళ నుంచి వచ్చిన మనం ఈ లోకంలో ఎన్నో చెడ్డ కార్యక్రమాలన్నీ చేస్తూ దైవ వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే యేసుక్రీస్తు వాక్యం ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా శుద్ధులుగా మారిపోయి మనలో కూడా దేవుడు మళ్ళీ డిమోటిఫై చేసేసాడు, శుద్ధులుగా చేసేసాడు, మంచి ఫలాలు ఫలించేటి వారిగా తయారు చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఫలవంతమైన జీవితంలోనికి వచ్చేస్తున్నాం కాదా?
కదా? వచ్చేసాం, ఆల్రెడీ చేంజ్ అయిపోయింది, మన జీన్స్ మారిపోయాయి, మన బీజం మారిపోయింది, అక్షయ బీజంలోనికి వచ్చేసాం మనమంతా. కాబట్టి ఏది కారు ద్రాక్షో, ఏది మంచి ఫలమో, ఏది మంచి ద్రాక్షనో మనందరం అర్థం చేసుకొని మంచి ఫలాలు ఫలించేటి వారిగా మనందరం ఉండాలి. ఒకవేళ ఇలాగే మన జీవితాలు కారు ద్రాక్షలు ఫలించేటిదిగా సాగిపోయిందా, కారు ద్రాక్షలు ఫలించేటిగా సాగిపోతుందా, దేవుడు ఏ కఠినమైన నిర్ణయం తీసుకుంటాడో చివరిగా 1-2 మాటలు చూపించి ముగించేస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయము ఇందాక చదువుకున్నాం కదా, యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనం చూస్తుంటే 3వ వచనం, కావున యెరూషలేము నివాసులారా, యోధావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానిని కంటే మరి ఏమి దానికి నేను చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయవలనని కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? ఆలోచించండి. ఇక నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబోవు కార్యమును మీకు నేను తెలియచెప్పెదను. నేను దానిని అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడలు పడగొట్టి దానిని పాడు చేసేదను. కారు ద్రాక్షలు కాసిన ఆ తోట విషయమై దేవుడు ఏ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటే, ఇక దాని కంచి తీసేస్తాను, దాని గోడలు పడగొట్టేస్తాను, అది త్రొక్కబడినట్లు దాని కంచెను తీసేస్తాను, మేయబడినట్లు దాని గోడలు పడగొట్టేస్తాను అని అంటే, అప్పటి వరకు ఉన్న దేవుని కాపుదల, ఆ ద్రాక్ష తోటకి ఉన్న దేవుని కాపుదల, దేవుని సంరక్షణ దేవుడు తీసేస్తాడు. దొంగలు ప్రవేశిస్తారు, దోచుకునేవారు ప్రవేశిస్తారు ద్రాక్ష తోటలోనికి. త్రొక్కబడుతుంది, మేయబడుతుంది. ఇక భూమి పనికి రాకోకుండా, ఏ ఫలాలు ఫలించుకోకుండా పనికి రాని భూమిగా దేవుడు దానిని చెయ్యబోతున్నాడు ఆ నేలని. చివరికి దేవుడు తీసుకోబోయే కఠినమైన నిర్ణయం అదే. కారు ద్రాక్షలు కాసే ఆ ద్రాక్ష తోటకు దేవుడు తీసుకోబోయే నిర్ణయం అదే. ఆలోచించండి, ఏం చేయాలో చెప్పండి. దేవుడు ఏమండి, ఎండాకాలం సీజన్లో వరి నాటు వేసే రైతులు మీరు చూడండి, పంట పట్టకొచ్చింది, 4 నెలలు పడుతుంది కదండి వరి పంట చేతికి రావటానికి. పంటంతా పట్టకొచ్చేసింది, నీళ్ళు సరిగ్గా లేవు, నీళ్ళు లేకపోతే పొలం ఎండిపోతుంది, నీళ్ళందని పరిస్థితి. ఇక పొలం అంతా ఎండిపోయింది. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు? నిప్పు తీసుకొచ్చి పంటకి నిప్పంటించేస్తాడు. ఇక ఎందుకు అని నిజమండి, నిప్పంటించేసి అవసరమైతే ఆవేశంతో ఆ నిప్పులు ఎత్తును కూడా తగలబడిపోతాడు. ఇక ఆవేదనతో చేసే పనులు ఇవైతే ద్రాక్ష తోట కూడా పాడైపోయి కారు ద్రాక్షలు కాస్తే దేవుడు చేసే కార్యం కూడా అదే. కాబట్టి మంచి ఫలాలు ఫలించిన చెట్టుని ఏం చేయబోతున్నాడో మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా ఇదే మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా ఇదే మాట చూడండి ఏమంటున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ద్రాక్షలు ఫలించిన ప్రతి చెట్టును కూడా నరకి అగ్నిలో పారవేయబడును. ఇక్కడ డిసైడ్ అయిపోతున్నాడు ఆయన. గొడ్డలు ఎక్కడ పెడుతున్నాడు? చెట్ల వేరుని పెడుతున్నాడు. మొదట్లో కూడా కాదు, కూకటి వేలతో సహా చెట్టును పిగిలించేస్తాడు. ఇక తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. ఫలించని ఈ చెట్టు నాకెందుకు? కారు ద్రాక్షలు ఫలించే చెట్టు నాకెందుకు? మంచి ఫలాలు ఫలించని ఈ చెట్టు నాకెందుకు? ఇక నరికేద్దాము అని డిసైడ్ అవుతున్నాడండి తండ్రి దేవుడు.
కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, నిజంగా క్రైస్తవ జీవితం అంటే ఫలవంతమైన జీవితమే. ఇందులో కారు ద్రాక్షలుంటే మాత్రం అది ప్రమాదం. అదే మీరు అర్థం చేసుకోవాలని ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. చాలామంది కారు ద్రాక్షలు ఫలించేటి వారిగా ఉన్నారు. మనలో నుంచి బయటికి వెళ్ళిపోయిన దొరగారులందరూ కూడా ఎన్ని కారు ద్రాక్షలు అండి, మర్చిపోమాకండి. ఆ దొరలంతా ఎవరు అనుకుంటున్నారు? కారు ద్రాక్షలు. వాళ్ళు మన గురించి చెడ్డగా చెబితే తప్ప వాళ్ళకి లైఫ్ లేదండి. మన గురించి బ్యాడ్గా చెప్తే, డాడీ గురించి, ప్రసన్నయ్య గురించి, సుందరరావు గారు, మరి కింద ఉన్నటువంటి వాళ్ళ గురించి, యూనివర్సిటీలో జరిగిన వాటి గురించి బ్యాడ్గా చెబితే తప్ప వారికి లైఫ్ లేదు. ఎందుకంటే బయట ఆదరించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి వాళ్ళని. అందుకే మన గురించి బ్యాడ్గా చెప్తే కొంతమంది ఉంటారు కదండి, దురద చెవులు కలిగిన వారు, ద్వేషం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళని పెట్టుకోవాలంటే ఎప్పుడు మన గురించి వాళ్ళకి చెప్తుండాలి. అలా చెప్పారండి ఈరోజు చాలామందిని సంపాదించుకున్నారు. వాక్యం చెప్పి కాదండి వాళ్ళు సంపాదించుకుంది, ద్వేషంతో కూడిన మాటలు, పగలు పెంచే మాటలు, ద్వేషాన్ని పెంచే మాటలతో వారిని పెంచి పోషిస్తున్నారు. అంటే చివరికి వాళ్ళ రిజల్ట్ అంతా కారు ద్రాక్షలుగానే మిగిలిపోతుందిగా. కారు ద్రాక్షల విషయమే దేవుడు ఆ తోటకి ఏం చేయబోతున్నాడో మీకు అర్థమవుతుందిగా. ఆ చెట్టుని ఏం చేస్తానంటున్నాడో మీకు అర్థమవుతుందిగా. కాబట్టి మంచి ఫలాలు ఫలించే చెట్టుగానే మనందరం ఉండి ఆ కన్న తండ్రికి ఫలాలు అందిద్దాం. అంతే తప్ప కారు ద్రాక్షలు కాసే చెట్టుగా మనందరం ఉండకూడదని ఈ సందేశం ద్వారా మీకు తెలియజేసుకుంటూ